రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చేరగానే మట్టి వాసన, పచ్చని పొలాలు, ఎద్దుల గంటల శబ్దం మనసును హాయిగా తాకేవి. ఆ గ్రామంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఒక్కరే, నరసయ్య తాత. నరసయ్య తాత దగ్గర ఎక్కువ డబ్బు లేదు, పెద్ద ఇల్లు లేదు. కాని ఆయన దగ్గర ఉన్నది మాత్రం అపారమైన మనసు. ప్రతి ఉదయం ఊరి చెరువు దగ్గర కూర్చుని వచ్చే పిల్లలకు కథలు చెప్పడం ఆయన అలవాటు. ఒకరోజు గ్రామంలో తీవ్ర వర్షం పడింది. చెరువు పొంగి పొర్లి రామయ్య అనే పేద రైతు పొలం మొత్తం మునిగిపోయింది. రామయ్య దిగులుతో తాత దగ్గరకు వచ్చాడు. తాత, ఈ ఏడాది మా ఇంట్లో దీపం వెలిగే పరిస్థితి లేదనుకుంటా అని కన్నీళ్లతో అన్నాడు. నరసయ్య తాత ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం ఊరిలో గంట మోగింది. అందరూ గుమికూడారు. తాత నెమ్మదిగా అన్నాడు, ఈ ఊరు ఒక్కరిది కాదు, మనందరిది. రామయ్య పొలం మునిగితే మన పొలాలు మునిగినట్టే. ఆ మాటతో ఊరివాళ్లందరూ ఒక్కటయ్యారు. కొందరు విత్తనాలు తెచ్చారు, కొందరు ఎద్దులిచ్చారు, మరికొందరు తమ సమయాన్నిచ్చారు. కొన్ని రోజులలోనే రామయ్య పొలం మళ్లీ పచ్చబడింది. పంట చేతికి వచ్చిన రోజు రామయ్య తాత కాళ్లపై పడ్డాడు. తాత చిరునవ్వుతో అన్నాడు, మట్టికి విలువ తెలిసిన ఊరిది. భవిష్యత్తు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. ఆ రోజునుంచి రామాపురం గ్రామం కేవలం ఒక ఊరు కాదు, ఒక కుటుంబం అయ్యింది.